సో ఇప్పుడు అసైన్మెంట్స్ అంటున్నారు కదా, అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ క్లియరెన్స్ ఎలా ఉంటుంది, ఎవరైనా ఉంటే ఒకసారి చూపిస్తారా స్టూడెంట్స్? ఇది మన క్లాస్ రూమ్ అనమాట. క్లాస్ రూమ్ సెటప్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఇండివిజువల్ ఉండదు. వాళ్ళు ఎక్కడైతే ట్రైన్ అయ్యారో అక్కడనే మన వాళ్ళు ఉంటారు, మన ఇంటర్న్స్ కానీ ట్రైనర్స్ కానీ ఉంటారు. సో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అసైన్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు రికార్డింగ్ వీడియోస్ అట్లా ఉంటారు, మనం చెప్పలేము ఎందుకు అనేది. అసైన్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వింటూ అసైన్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు కొంతమంది ఎలా అంటే ఆన్లైన్లో జాయిన్ అయి ఉంటారు, ఆన్లైన్లో జాయిన్ అయ్యి వచ్చి ఆఫ్లైన్లో ఉంటారు. ఆఫ్లైన్లో మనకి ఇంటర్న్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళ ఇంటర్న్స్ ఎలా అంటే ఇక్కడ వాళ్ళతో పాటు కూర్చొని డౌట్ సాల్వింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వచ్చింది అసైన్మెంట్ చేస్తున్నప్పుడు, సో సాల్వ్ చేయడం. మనకి ఇంకోటి పోస్ట్ స్టేషన్ యాక్టివిటీ అని ఉంటుంది, అంటే డిఫరెంట్ లొకేషన్ నుంచి కనెక్షన్ ఉంటుంది. బెంగళూరు అయినా కానీ, చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, పూణే అయినా, మనకు గూగుల్ మీట్ ఉంటుంది. ఆ గూగుల్ మీట్ కనెక్షన్ ఇచ్చేసి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఏవి మనకి డైలీగా మనకి ఇంటర్వ్యూస్ ఏవైతే అటెండ్ అవుతారో మనకు 360 నుంచి చాలామంది ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూ అటెంప్ట్స్ ఇస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైతే ఉన్నాయో క్వశ్చన్స్ వాళ్ళు మళ్ళీ షేర్ చేస్తారు మన దగ్గర. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడిగారు. సో ఆ క్వశ్చన్స్ని మళ్ళీ వీళ్ళకి ఫార్వర్డ్ చేయడం. ఓకే, ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అవుతాం. అక్కడ మనకి మీటింగ్లో కూడా మళ్ళీ ఇంటర్న్స్ ఉంటారు, 2 ఇంటర్న్స్ ఒక ట్రైనర్ ఉంటాడు. మనకి డౌట్స్ ఉంటే మీటింగ్లో కూడా మైక్ ఆన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఆడ ఒకవేళ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ షేర్ చేసి డౌట్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అసైన్మెంట్స్ చెప్పాను కదా, అసైన్మెంట్స్ కూడా చేస్తుంటారు. ఇన్ కేస్ ఇప్పుడు ఇంటర్న్ అవైలబుల్ లేరు, క్లయింట్ లొకేషన్కి వెళ్ళారు, సో అప్పుడు మనము మీటింగ్ ఉంది కదా, పొజిషన్ లింక్ అని ఉంటుంది మనకి, ఎవ్రీడే ఉంటుంది, మండే టు సాటర్డే ఎవ్రీడే ఉంటుంది. ఆ లింక్లో మనం జాయిన్ అయితే అక్కడ ఇంటర్న్స్ ఉంటాయని చెప్పాను కదా, వాళ్ళతో కూడా డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, డౌట్స్ క్లారిఫై విషయానికి వస్తాయి. సో గైస్ ఇక్కడ ఆల్రెడీ 360 డిజిటిఎంజీలో జాయిన్ అయ్యి తర్వాత లెర్నింగ్ ఫేజ్ నుంచి ప్రాజెక్ట్ ఇంటర్న్గా చేస్తున్నారు. సో మనము అసలు అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అతని స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హాయ్. నా నేమ్ వచ్చేసి ప్రభాకర్. నా స్టడీ బ్యాక్గ్రౌండ్ బీటెక్లో మెకానికల్ తీసుకున్నాను. డేటా సైన్స్కి వచ్చావు. సో మీ స్టార్టింగ్లో అంటే ఈ లెర్నింగ్, నేను కూడా మెకానికల్ నుంచి వచ్చాను, ఈవెన్ ఐఎమ్ డిఫరెంట్ ఉంది నా బ్యాక్గ్రౌండ్ అయితే, బట్ సాఫ్ట్వేర్లో కూడా ఒక పార్ట్ నేను నేర్చుకున్నాను పైథాన్ డెవలపర్గా. అయితే ఇక్కడ మెకానికల్ నుంచి వచ్చావు, డేటా సైన్స్ నీకు కష్టం అనిపించింది? స్టార్టింగ్లో నాకు కష్టం అనిపించింది 2 నెలలు. దాని తర్వాత ఎల్ఎంఎస్ యాక్సెస్లో వీడియోలు ప్రొవైడ్ చేసి మళ్ళీ రివిజన్ చేసుకున్నా. ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ ట్రైనర్స్ డౌట్స్ క్లారిఫై చేసిండ్రు. అంటే డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇమీడియట్ అవైలబిలిటీలో ఉంటారా, లేకపోతే దానికి ఏమైనా టైం ఫేజ్ ఏమైనా ఉందా, లేకపోతే 24 hours 48 hours? టైం పేస్ అనేది ఏం లేదు, ఎప్పటికప్పుడు పోతే అప్పటికప్పుడే మనకు డౌట్ అనేది క్లారిఫై చేసి సాల్వ్ చేసి. ఓకే, సో ఇప్పుడు మీరు లెర్నింగ్ ఫేజ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ ఇంటర్న్గా చేస్తున్నారు. సో లెర్నింగ్ ఫేజ్లో ఎలా ఉంది, ఈ ప్రాజెక్ట్ ఇంటర్న్లో ఇప్పుడు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రాజెక్ట్స్ ఇదంతా మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్సా లేకపోతే నార్మల్ రిపీటెడ్ ప్రాజెక్ట్సా? ప్రాజెక్ట్ అనేది రియల్ టైమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వీళ్ళు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చా? పెట్టవచ్చు, ఇది రియల్ టైం ప్రాజెక్ట్ కదా. ఓకే, అవుట్పుట్ పెట్టలేరు కానీ మొత్తం పెట్టవచ్చు వీళ్ళు ప్రాజెక్ట్ గురించి. వాళ్ళు ఏదైతే ఆర్కిటెక్చర్ ఉంటుంది, వాళ్ళ డేటా ఉంటుంది, నాకు ఇలాంటి డేటా ఇచ్చారు, వైల్స్ అండ్ పిఎస్సి, అది క్లయింట్ డేటా మొత్తం ఎంటైర్ క్లయింట్ డేటా ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు అనోటేషన్ వాళ్ళే చేశారు, ఇండివిజువల్గా అనోటేషన్ చేశారు, దానిలోనే మోడల్ బిల్డ్ చేసి మోడల్ ట్రైన్ చేశారు. సమ్ ఆఫ్ లైక్ ఇప్పుడు వాళ్ళకి అవుట్పుట్ వచ్చి ఉంటుంది. వాళ్ళ అవుట్పుట్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ప్రాసెస్ ఎలా చేసారో వాళ్ళకి ఐడియా ఉంటే ఇంటర్వ్యూలో ఒకళ్ళు ఇంటర్వ్యూర్ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. అందుకోసమని చెప్పేది ఏంటంటే మేము ఒక ప్రాజెక్ట్ అయిపోయినాక వాళ్ళకి సపరేట్ ఒక గ్రూప్ ఉంటుంది, ఏది ప్రాజెక్ట్ కంప్లీషన్ పార్టిసిపెంట్స్ అనేసి. ఆ గ్రూప్లో ఏంది ఎప్పుడప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మనకి. ఐదర్ లింక్డ్ఇన్ నౌకరీ కానీ అక్కడ వచ్చినా సరే మనం దీంట్లో పెడతాం. ఇంకా మనకి రిఫరల్గా ఏమైనా వచ్చినా సరే ఆ గ్రూప్లో పెడతాం. ఆ గ్రూప్లో నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రాజెక్టులు ఏంది మనం ఇచ్చినామంటే కూడా అట్లా ఉంటుంది. ఫైన్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూర్ ఏంది ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యిండు అంటే మనకి 80% నాలెడ్జ్ అని ఉంటుంది అనే థాట్లో ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ అయినా సరే, నేను ఫేస్ ఇంటర్వ్యూ చేసినా సరే, లైక్ మీరు అన్నారు కదా సాఫ్ట్వేర్లో, ప్రాజెక్ట్ మీదే చాలా ఫోకస్ అని ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది గైస్ జనరల్గా ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండ్ అట్ ద సేమ్ టైం ఎలా ట్రాన్సిషన్ చేస్తారు అనేది డీటెయిల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.